నమస్తే. హైదరాబాద్ నాంపల్లి కోర్టు ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పును వెల్లడించింది. భార్యను చిత్రహింసలకు గురిచేసి హత్య చేసినటువంటి వ్యక్తికి ఉరిశిక్ష వేసింది. హైదరాబాద్ చరిత్రలో అంటే కోర్టు ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి ఓ వ్యక్తికి ఉరిశిక్ష వేసినటువంటి సందర్భం. చాలా కీలకమైనటువంటి తీర్పుగా న్యాయ నిపుణులు చర్చించుకుంటున్నారు. 2004లో ఓల్డ్ సిటీకి చెందినటువంటి ఇమ్రాన్ ఆయన నసీం అనే మహిళను వివాహం చేసుకున్నారు. పెళ్లి సమయంలో చాలా కట్న కానుకలు బాగానే ఇచ్చారు. అయితే కొద్ది రోజుల తర్వాత అదనపు కట్నం కోసం వేధిస్తూ వచ్చాడు. ఇట్లా జరిగింది. సరే, భార్యాభర్తలు కాబట్టి వారి మధ్య సఖ్యత కుదర్చడానికి పెద్దలు ప్రయత్నం చేశారు. ఆ రకంగా వారి సంసారం కాపురం సజావుగా సాగింది. ఈ క్రమంలో 4 పిల్లలు కూడా పుట్టారు. పిల్లలు పుట్టినప్పటి దగ్గర నుంచి అప్పుడు కూడా ఇదే రకమైనటువంటి వేధింపులు. సిగరెట్లతో కాల్చడం, మద్యం సేవించి ఆ మద్యం బాటిల్తో తల మీద కొట్టడం, ఇట్లా చాలా రకాలుగా హింసించాడు. అయినాక సరే భర్తే కదని చెప్పి తాను ఓర్చుకుంది. ఇట్లాంటి క్రమంలో వేరొక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అక్రమ సంబంధం పెట్టుకోవడమే కాదు, తను నివాసం ఉంటున్నటువంటి సమీపంలోనే ఒక గది తీసుకొని ఆమెను అక్కడ పెట్టాడు. ఆమె పేరు సుల్తానా. ఇదంతా ఓల్డ్ సిటీకి సంబంధించినటువంటి మ్యాటర్. ఇట్లాంటి సందర్భంలో చాలా వివాదాలు జరిగాయి, గొడవలు జరిగాయి. ఏ మహిళ అయినా తన భర్త రెండో మహిళతో ఉండటం అనేది సహించదు. కాబట్టి గొడవలు జరిగాయి. గొడవలు జరిగిన నేపథ్యంలో పెద్దలు ఒక రకమైనటువంటి పంచాయతీ చేశారు. ఎలా అయినా సరే మొదటి భార్య నసీంను వదిలించుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలో హత్య చేసేందుకు ప్లాన్ వేశాడు. చాలా క్రూరంగా మానవ మృగంలా వ్యవహరించి ఆమెను చాలా శారీరకంగా హింసించి చంపేశాడు. ఇది జరిగింది 2019లో జరిగింది ఘటన. ఇట్లాంటి క్రమంలో ఎవరైతే బాధితురాలు తరపు బంధువులు అతన్ని కఠినంగా శిక్షించాలని చెప్పి ధర్నాలు చేశారు, రాస్తారోకలు చేశారు, ప్రజా సంఘాలు కూడా వారికి మద్దతు నిలిచాయి. ఇటువంటి సందర్భంలో తాజాగా నాంపల్లి కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఎవరైతే ఇమ్రాన్ ఉన్నాడో తన భార్యను అత్యంత క్రూరంగా హత్య చేసినందుకు అతనకు ఉరిశిక్ష వేసింది. చాలా ఇంపార్టెంట్గా దీన్ని చర్చించుకుంటున్నారు. ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా ఇటువంటి కేసులు చాలా జరిగాయి. కానీ ఎక్కడా కూడా యావజ్జీవ కారాగార శిక్ష వరకే ఇప్పుడు మనం చూసాం. కానీ ఇమ్రాన్కు మరణ శిక్ష, ఉరిశిక్ష వెయ్యాలి అని తీర్పునిచ్చింది. వాస్తవానికి ఈ ఘటన అంటే ఈ తీర్పుతో ఒక రకమైనటువంటి కొంతమంది అయితే సానుకూలంగా స్పందిస్తున్నారు, కొంతమంది ప్రతికూలంగా స్పందిస్తున్నారు. అంటే గతంలో కూడా ఇలాంటివి చాలా జరిగాయి కదా, అప్పుడు లేనటువంటి తీర్పు ఇప్పుడు ఎందుకు ఇచ్చారు అనేది. ఇక్కడ మనం కీలకంగా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే తన భార్యను చాలా దారుణంగా హింసించాడు. అదనపు కట్నం పేరుతో శారీరకంగా మానసికంగా హింసించడమే కాదు, వేరొక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని ప్రతిరోజు హింసించడం. అంటే ఒక్కరోజే చంపలా, అలా 18 రోజుల నుంచి శారీరకంగా హింసిస్తూ అలా చంపేశాడట. దానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి తీర్పు. ఇది చాలా శుభ పరిణామం. ఇలా ఎవరైతే మానవ మృగాల్లా వ్యవహరిస్తారో వారికి ఇదే శిక్ష కరెక్టు. కాబట్టి ఈ తీర్పుతో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయి అనేది కొంతమంది అభిప్రాయం.